అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి గ్రహగతులు తారతమ్యంగా ఉండడం వల్ల జీవితంలోని వివిధ అంశాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం అత్యంత అవసరం. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత ప్రతికూలత ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆవేశానికి లోను కాకుండా సంయమనంతో వ్యవహరించడం శ్రేయస్కరం. పెళ్లి ప్రయత్నాలు ఉన్నవారికి సంబంధాల విషయంలో ఆటంకాలు ఎదురవ్వచ్చు, లేదా నిశ్చయమైన సంబంధాలు కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఏ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మాట పట్టింపులకు పోకుండా పెద్దల పట్ల గౌరవంతో మెలగాలి. అదేవిధంగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం మీ బాధ్యతగా భావించాలి. విద్యార్థులు ఈరోజు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి లక్ష్యం వైపు అడుగులు వేయడంపైనే కేంద్రీకరించాలి. బయట తిరిగేటప్పుడు లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు అపరిచితులతో అనవసరమైన తగాదాలకు దిగకండి. ఎందుకంటే తెలియని వ్యక్తులతో ఏర్పడే వివాదాలు మీకు మానసిక అశాంతిని కలిగించడమే కాకుండా చట్టపరమైన చిక్కులను కూడా తీసుకురావచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆహారపు అలవాట్లు లేదా వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. చిన్నపాటి అనారోగ్యం సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యాన్ని సంప్రదించడం ఉత్తమం. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూడడం వల్ల మనస్పర్ధలు పెరుగుతాయి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వేగాన్ని నియంత్రించుకోవాలి. లేని పక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మీకు కొన్ని అదృష్టాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా కుటుంబంలోని ఒక స్త్రీ వల్ల మీకు ఊహించని విధంగా ధనం అందుతుంది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తొలగించగలదు. అలాగే మీ అత్తమామల నుండి కూడా మీకు కొంత ఆర్థిక సహాయం లేదా ఆస్తి రూపంలో లబ్ధి చేకూరుతుంది. ఇది మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం వంటివి జరుగుతాయి. రోజంతా రకరకాల ఒత్తిడిలు ఉన్నప్పటికీ సాయంత్రం వేళకు మీకు ఒక శుభవార్త అందుతుంది. ఆ వార్త మీ మనసును ఎంతో సంతోషపరుస్తుంది మరియు రోజంతా పడిన అలసటను పోగొడుతుంది. మీరు ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. పరిపాలనా అధికారులు అద్భుతమైన పనికి గుర్తింపు పొందవచ్చు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారుతాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. చిన్న తరహా వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు మీకు ఒక నాయకత్వ పాత్ర లభించవచ్చు. పనిలో మీ నిర్ణయాలు తీవ్రంగా పరిగణించబడతాయి. సన్నిహిత మిత్రులు మరియు కుటుంబ సభ్యుల నుండి వృత్తిపరమైన సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. అవి ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యమైన మరియు అధిక ప్రభావం చూపే పనులను పూర్తి చేయడానికి ఈ ఏకాగ్రతను ఉపయోగించుకోండి. వ్యాపారం సజావుగా సాగుతుంది, కానీ తొందరపాటు నిర్ణయాలు లేదా ఒప్పందాలకు దూరంగా ఉండండి. మీ సహన స్వభావం మరియు నమ్మకమైన అలవాట్లు మీ వృత్తికి మద్దతు ఇస్తాయి. ఈరోజు బృంద కృషి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి. పెండింగ్లో ఉన్న లావాదేవీలను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి. ఈరోజు తొందరపాటు కొనుగోలు చేయడం కంటే దీర్ఘకాలిక ప్రణాళికలు మేలు. ఆర్థిక వివేకం మీకు స్థిరత్వాన్ని తెస్తుంది. మీరు మీ వ్యాపారంపై దృష్టి పెట్టాలి. సమయాన్ని వృధా చేయవద్దు. మీకు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. తొందరపాటు నష్టాలకు దారితీయవచ్చు. మీరు అలసటగా భావిస్తారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి, కానీ పెద్ద పెట్టుబడులు పెట్టకండి. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు. ఇంట్లోనూ బయట సంతోషం ఉంటుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన రోజుగా ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సామాజిక సంక్షేమానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. ఈరోజు కార్యాలయంలో సహోద్యోగులతో చర్చించడం లేదా సంప్రదించడం భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యమైన వ్యాపార పనులను పూర్తి చేయడానికి మీరు పక్కా ప్రణాళికలు వేసుకోవాలి. మీ మెరుగైన పనితీరు లాభాల కోసం కొత్త మార్గాలను తెరుస్తుంది. దగ్గరి బంధువుల ఇంట్లో జరిగే మతపరమైన కార్యక్రమానికి
హాజరయ్యే అవకాశం కూడా మీకు లభించవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. మీ జీవిత భాగస్వామి మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది మరియు ఆర్థికంగా కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోండి. మీరు ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి ప్రణాళిక వేస్తుంటే ముందుకు సాగడానికి సమయం అనుకూలంగా ఉంది. మీ పిల్లల కెరీర్కు సంబంధించి మీకు శుభవార్త అందుతుంది. మిమ్మల్ని ఒక కార్యక్రమానికి ఆహ్వానించవచ్చు. మీరు కుటుంబ విషయాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుకు వెళ్లే ముందు అందరినీ సంప్రదించండి. దగ్గరి బంధువుతో వాదన జరిగే అవకాశం ఉంది. ఓర్పు సంయమనం పాటించండి. ఇది సమస్యను త్వరగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. వ్యాపార కార్యకలాపాలు కోరుకున్న విధంగా కొనసాగుతాయి. వేరే ప్రదేశానికి మారే అవకాశం కూడా ఉంది. ఆస్తి కొనుగోలు అమ్మకాలు నష్టాలు రావచ్చు. కాబట్టి ఈరోజు అటువంటి కార్యకలాపాలను వాయిదా వేయడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. యువతి యువకుల ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి అలసటను నివారించడానికి తప్పకుండా విశ్రాంతి తీసుకోండి. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తకుండా పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. మీరు చేపట్టిన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు విజయవంతంగా అమలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే రోజంతా సానుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి అనుకూల సమయం. సహచరుల సహకారం మీ పనిని మరింత సులభతరం చేస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం స్థిరంగా ఉండి అవసరమైన ఖర్చులను సక్రమంగా నిర్వహించగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ప్రయాణాలు ఉంటే జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇబ్బందులు నివారించవచ్చు. ప్రేమ కుటుంబ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి ఆశించిన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల ప్రోత్సాహంతో కొత్త అవకాశాలను వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. సామాజికంగా మీ గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిని క్రమశిక్షణతో పూర్తి చేయడం వల్ల భవిష్యత్తులో మరిన్ని విజయాలకు బాటలు పడతాయి. అనుకోని ఒక ప్రేమాయణం మీ రోజును ప్రకాశవంతం చేస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఈరోజు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడానికి మీకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. మీరు మీ తమ్ముడితో బయటకు వెళ్ళవచ్చు. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.